కరువు తాండవిస్తోంది. ఖరీఫ్ సీజన్లో ఒక్కసారి కూడా రాయలసీమ ప్రాంతంలో వర్షం పడలేదు. కోస్తాంధ్రలోనూ వర్షం పడలేదు. ఉరుములు, మెరుపులు, జల్లులు, పిడుగుల వర్షాలు అప్పుడప్పుడు, అది కూడా వర్షము మోతాదు చాలా తక్కువ పట్టడము ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో జరిగింది. ఈ పిడుగుల పాటికి జనము చనిపోవడమే తప్ప వర్షం రావడం లేదు, నీరు చెరువులు కుంటలు నిండడం లేదు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే వేసినటువంటి పంటలు ఎండిపోతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే ఈ నెల రోజుల్లో 49.5% వర్షపాతం తగ్గింది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్షపాతము తగ్గింది. పంటలు పండే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. బోర్ల కింద అట్లాంటి చోట మాత్రమే వేసుకోండి, అది కూడా ఆరుతడి పంటలకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి అని ప్రభుత్వం చెప్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వ్యవసాయ శాఖ అంశం వచ్చినప్పుడు సమీక్షలో ఇదే విషయాన్ని తెలియజేస్తూ, మీరు రైతులకు తెలియచేయండి, ఈ సంవత్సరము వర్షాలు పడే పరిస్థితులు లేవు, చాలా కరువు పరిస్థితులు తాండవించే పరిస్థితి ఉంది, ఇంతవరకు కృష్ణా నదికి అసలు వరద నీరే రాలేదు, గోదావరి నదిలో కొద్దిగా గొప్ప నీరు వచ్చినా కూడా అవన్నీ మంచినీటి చెరువులు కుంటలకు నింపడానికి సరిపోతుంది తప్ప వ్యవసాయానికి పోయే పరిస్థితులు లేవు. ఇక కృష్ణా డెల్టా కింద 3 ప్రాంతాలలో కూడాను ఇంతవరకు నీటిని కూడా అంటే పేరుకు మాత్రము గేట్లు ఎత్తారు తప్ప ఆడ పంటలు పండటానికి నీరు పోయే పరిస్థితి లేదు. మన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేవలము నీటిని విడుదల చేస్తున్నామని రామానాయుడు చెప్పాడు తప్ప పూర్తి స్థాయిలో ఏ కాలువలోనూ నీటి విడుదల జరగలేదు. దానివల్ల పంటలు వేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు ఒక రైతు పరిస్థితి, ఇటీవల మార్కాపురము జిల్లాలోని గొల్లపల్లి గ్రామాన్ని ది ఫెడరల్ ప్రతినిధి జీపీ వెంకటేశ్వర్లు సందర్శించినప్పుడు అక్కడ చాలామంది ఇప్పుడు వరినార్లు పోస్తున్నారు. అయితే ఆ వరినార్లు కేవలము తమ బోర్ల కిందనే పోస్తున్నారు. ఒక నెల క్రితము అంటే వేసవి అయిపోయింది అన్న తర్వాత జూన్ మొదటి వారంలో చాలా చోట్ల పత్తి పంట వేశారు. ఈ పత్తి వేసినటువంటి ఒక రైతు కాలువ నాగార్జున సాగర్ కుడి కాలువ నీళ్ల మీద ఆశలు పెట్టుకొని పత్తి పంట వేశారు. మొదట పత్తి చల్లిన తర్వాత ఒకసారి వర్షం పడింది, ఇక ఆ తర్వాత వర్షం లేదు. ఇప్పుడు మొత్తము కాయ దశకు వచ్చింది. కనీసము ఇంకొక వర్షం, మంచి వర్షం పడితే తప్ప అక్కడ పంట పండే పరిస్థితి లేదు, పత్తి పండే పరిస్థితి లేదు. అక్కడ ఆ గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకన్న, ఆయన మాజీ సర్పంచ్ కూడా, తన పొలంలో నిలబడి సార్ చూడండి పరిస్థితి ఎలా ఉందో అంటే మొత్తం బీటలు వారింది, పొలమంతా బీటలు వారింది. ఇంకొక 10-15 రోజులు ఉంటే ఆ పొలము ఇక నిలువున ఆ పంట ఎండిపోతుంది. అది చూసి రైతు నిజంగా కన్నీరు పెట్టడమే కాదు, మనము చూడటానికి పోయినా నాలాంటి వాడికి కూడా చాలా బాధ అనిపించింది. ఈ పొలము ఈ విధంగా ఎండిపోతా ఉంది, కళ్ళ ముందే ఎండిపోతా ఉంది. ఎవరన్నా మిగిలిన వాళ్ళను బోరు నీళ్ళు ఇవ్వమన్నా వాళ్ళు మాకు సరిపోవు, మేము ఇవ్వలేమని చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఎలా దీన్ని అధిగమించాలి అనేది ఆ రైతు ఆవేదన వింటే అసలు ఎవరైనా కన్నీరు పెట్టాల్సిన పరిస్థితే. ఇది ఒక్క మార్కాపురం జిల్లాలోనే కాదు, ప్రకాశం జిల్లాలో ఉంది, కోస్తా జిల్లాలలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రాయలసీమ జిల్లాలలో చెప్పాల్సిన పరిస్థితి లేదు. అనంతపురం జిల్లాలో ఎప్పుడూ ఈ పాటికే వేసేటువంటి వేరుశనగ పంట కూడా సకాలంలో వేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను హెచ్చరించాడు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు మీరు ప్రయాణం చేయండి అని. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మరల్చేలా పెట్టండి, బావుల కింద బోర్ల కింద కేవలము నీటిని పొదుపు చేసే పంటలు మాత్రమే వేయండి అని చెప్పారు. అయితే ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలలో కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా రాయలసీమ ప్రాంతాలలో కూడా ఒక మోస్తరు నుంచి తుప్పర్లు పడే అవకాశం ఉంది అని చెప్తున్నా. సముద్రంలో ఇప్పటికే తుఫాను ప్రభావం కూడా ఉంది అని చెప్పేసి ఎల్లో అలర్టు, తర్వాత గ్రీన్ అలర్టు జెండాలు కూడా ఎగురవేశారు. ఇక ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే కరువు తాండవము ఆంధ్రప్రదేశ్లో తప్పదు. ఈసారి పంటలు పండే పరిస్థితి లేదు. రైతులు నిలువున ఎండిపోవాల్సిందే. వ్యాపారులు కూడా
తమ వ్యాపారాలు తగ్గిపోతాయి, మాకేం దొరకదనే ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా చేపలు, రొయ్యల రైతులు కూడా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పంటలు పండించుకోవడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి ఫీడు తక్కువ ధరకు రావడం లేదు, విపరీతమైన ధర పెరిగింది, అందువల్ల ఖర్చులు పెరిగినాయి, మేము కూడా ఈ నీలి విప్లవాన్ని ముందుకు తీసుకుపోలేము అనే పరిస్థితుల్లో అటువైపు ఈ రొయ్యలు చేపల రైతులు ఉన్నారు. తర్వాత సాధారణ పంటలు పండే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉండంగా ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే కమర్షియల్ క్రాప్స్ కూడా, పండ్ల తోటలు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు. దీనికి ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రితో సహా మిగిలిన అధికారులు కూడా నీటిని పొదుపు చేసుకునే విధంగా వాడటం తప్ప ఇక ప్రత్యేకమైన మార్గాలంటూ ఏమీ లేవని చెప్పేసి